శ్రేయోభిలాషి అగ్రి డెవలపర్స్ వారు ప్రకటించిన 5 నుంచి 5.5 లక్షలకే ఎకరం అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేయండి అనే ప్రకటనకు కస్టమర్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఈ నెల 10వ తేదీన తొలి సైట్ విజిట్కు శ్రేయోభిలాషి అగ్రి డెవలపర్స్ వారు కస్టమర్లను ఆహ్వానించారు. హైదరాబాద్, విజయవాడ సహా రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల నుంచి కొనుగోలుదారులు సైట్ వద్దకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కందుకూరు పరిసరాల్లోని వల్లేటివారిపాలెం సమీపంలో ఉన్న ముక్తేశ్వరం గ్రామంలో అమ్మకానికి ఉన్న 100 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ విషయంలో శ్రేయోభిలాషి అగ్రి డెవలపర్స్ వారు మార్కెటింగ్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. వారి ఆహ్వానం మేరకు 38 మంది కస్టమర్లు వివిధ ప్రాంతాల నుంచి సైట్ విజిట్ చేశారు. కొందరు తమకు కావలసిన ఎక్స్టెంట్కు టోకెన్ అడ్వాన్స్ చెల్లించి ల్యాండ్ బుక్ చేసుకున్నారు. ప్రస్తుతం శ్రేయోభిలాషి అగ్రి డెవలపర్స్ వారు మార్కెటింగ్ చేస్తున్న సైట్ ఎలా ఉందో మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ కొంత పాటలో యూకలిప్టస్ చెట్లు పెరుగుతున్న వాతావరణం ఉంది. కొంత పాటలో ల్యాండ్ ఖాళీగా ఉంది. కొంత భాగం దుక్కి దున్ని చదును చేసి పంట వేయడానికి రెడీగా ఉన్న భూమి కూడా ఉంది. ఎక్కువ మంది కస్టమర్లు సెకండ్ ఫేజ్ సైట్ విజిట్ ఎప్పుడు ఉంటుందని అడుగుతున్న నేపథ్యంలో అలాంటి వారి కోసం అక్టోబర్ 17వ తేదీ ఆదివారం 2వ సైట్ విజిట్కు ప్లాన్ చేస్తున్నారు. ఎవరైనా రావాలనుకుంటే నేరుగా సైట్కి తమ ఓన్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా చేరుకోవాలని కోరుతున్నారు. ఇది ప్రజెంట్ దీనికి దగ్గరగా ఇక్కడ కూర్చున్నాం మనం. ఇది రోడ్డు. ఇక్కడ ముక్తేశ్వరం నుంచి వచ్చేటువంటి రోడ్డు ఇటు పోతే తిమ్మారెడ్డి పాలెంకి వెళ్తుంది. ఈ రకంగా ఉన్నదంతా కూడా దాదాపుగా ఒక 10-12 సర్వే నెంబర్లు ఉన్నాయి. మీకు ఆ సర్వే నెంబర్లు అన్నీ కూడా నేను చెప్తాను. పేపర్ మీద కూడా ప్రింట్ చేశాము. ఈ రోడ్డు 20 ఫీట్ల రోడ్డు. ఈ పక్కన సర్కార్ చెట్లు మీకు కనపడుతున్నాయి చదండి. ఈ సర్కార్ చెట్లు చక్కగా ఆ తాటి చెట్ల దాకా 20 ఫీట్ల దారి తీశారండి. అయితే ఇంత భూమిలో ఎవరిని ఎట్లా ఇస్తారు అనేది మీకు డౌట్ రావచ్చు. నేనేమనుకుంటున్నానంటే మీ ఒపీనియన్ కూడా మీరు విన్న తర్వాత మీరు కూడా చెప్పండి. ఈ దారిని బేస్ చేసుకుని 20 ఫీట్ల దారి ఆ వెనకాల ఉన్నటువంటి తాటి చెట్ల దాకా ఉందండి. సర్కార్ చెట్ల పక్కమటి. దీన్ని బేస్ చేసుకొని నేనేమనుకుంటున్నానంటే ఈ 20 ఫీట్లను బేస్ చేసుకొని ఇక్కడ ఒక 15 ఫీట్ల దారి ఇస్తాం. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా, ఇటెండ్ నుంచి ఇటెండ్ దాకా ఇస్తాం. ఇప్పుడు ఈ రోడ్డు ఏదైతే ఉందో ఈ భూముల మొత్తం అందరినీ కలిపి ఈ రోడ్డు కానీ మన కోటేశ్వరరావు గారు జడ్పీటీసీ ఉన్నప్పుడు వేసినటువంటి రోడ్డే. రైతులతో మాట్లాడి తీసి అందరి పొత్తులో తీసినటువంటిది. ఒకసారి తీసిన తర్వాత మిగిలినటువంటి ల్యాండ్స్ ఇప్పుడు అమ్మకానికి వచ్చి ఉన్నాయి. కాబట్టి ఈ రోడ్డు లెక్క పెట్టుకొని అమ్మేది కాదు. ఈ రోడ్డు ఎక్స్క్లూడ్ చేసి వదిలేసి చేసేటువంటిది. ఇందులో ఎటువంటిది గవర్నమెంట్ సర్వే నెంబర్ లేదు. సర్వే నెంబర్ల మ్యాప్ కూడా ఉంది మన దగ్గర. సర్వే నెంబర్ల వారీగా మనము ఆల్రెడీ మన దగ్గర క్లియర్గా వెరిఫై చేసుకోవాలంటే జిరాక్స్ సెట్లు కూడా ఉన్నాయి. మనం లీగల్గా మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి మనం ఈసీ కూడా డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. పహనీలు 1B పాస్ పుస్తకాల జిరాక్స్లు కూడా ఇప్పుడు కోటేశ్వర గారు సెట్లు తెచ్చున్నారు. ఇప్పుడున్నటువంటి 20 ఫీట్లకి ఒక 15 ఫీట్లో లేదా 20 ఫీట్లో దారి పెట్టిన తర్వాత ఇట్లా వదిలేసుకుంటామండి. ఇక్కడొకటి 2 వదిలేస్తే చాలండి. ఇప్పుడు జనరల్గా మనం లేఅవుట్ చేసినప్పుడు ప్లాట్లు వేసేటప్పుడు ఎట్లుంటాయి? ఇది రోడ్డు ఉంటే ఇక్కడ రోడ్డు ఉంటే ఇటు నుంచి ఇటు ఫేసింగ్ పెడతారు, ఇటు నుంచి ఇటు ఫేసింగ్ పెడతారు. అట్లా బిట్ల వారీగా డివైడ్ చేసేస్తే ఇటు ఫేస్ అమ్మటి అంటే వెస్ట్ ఫేసింగ్తో ప్రధానంగా ఇప్పుడు రాబోయే బీటీ రోడ్డు వస్తుంది. ఈస్ట్ ఫేసింగ్తో మనం వేయబోయేటువంటి 15 ఫీట్లో 20 ఫీట్ల రోడ్డు ఇటువైపు వస్తుంది. అట్టే కింద కూడా అటు ఈస్ట్ ఫేసింగ్ ఇటు వెస్ట్ ఫేసింగ్తో ఇట్లా ముక్కలు చేయొచ్చు. ఈ ముక్కల్ని దేని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు అనంటే మనం ఎంతెంత ఎక్స్టెంట్లు తీసుకుంటున్నాము అనే దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకొని దాని ప్రకారంగా దీన్ని డిజిటల్ సర్వే చేపించి డిజిటల్ సర్వే ద్వారా దాన్ని మార్కింగ్ చేపించచ్చు. రేపటి కాడ మనము ఉంచాలనుకుంటే సమిష్టిగా వ్యవసాయం చేయొచ్చు. ఎవరి రాళ్ళకు ఉంటాయి. చిన్న ఎక్స్టెంట్లు కావు కదా. మినిమం 2 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాల దాకా ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఎక్స్టెంట్ ప్రకారం ఉంటుంది. కాబట్టి మనం మెయిన్ రాయి ఉంటుంది అట్నే కొలత రాయి లాగా ఉంటుంది. అది అటు ఇటు కదలకుండా మనం ఇంటర్నల్గా కల్టివేషన్ చేపించేసుకొని కామన్గా సమిష్టి వ్యవసాయం టైప్లో సమిష్టిగా ఇయర్లీ వన్సో ట్వైసో ఇట్లా మీటింగ్ పెట్టుకొని డిస్కస్ చేసుకొని ఇప్పుడు ఎట్లుంది ఎట్లా చేద్దామని ఒక నిర్ణయానికి వచ్చి అట్లా చేయొచ్చు. ఇది కొన్నాక కొనబోయేటప్పుడు మాత్రం ఈ పద్ధతిలో బ్లాకులు చేసి అమ్మడానికి అవకాశం ఉంది ఈ ల్యాండ్.
అనేది మీకు నేను చెప్పదలుచుకున్నా. దీనికి సంబంధించిన లీగల్ విషయాలలో మీరు భయపడాల్సిన అవసరం లేదు. మొత్తం కంప్లీట్గా గత 25-30 ఏళ్లకు సంబంధించిన చరిత్ర, ఆ ల్యాండ్ ట్రాన్సాక్షన్ ఎలా జరిగింది ఏంటనేది మొత్తం చూసిన తర్వాతనే మేము దీనికి ఎంటర్ అవుతున్నాము. మీకు కొనిపించడానికి మేము ముందుకు వచ్చాము. మా ద్వారా మిమ్మల్ని మీకు కొనిపించడానికి మేము ముందుకు వచ్చాము. మీరు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా వెబ్సైట్లోకి వెళ్ళి ఈ సీల్ని డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఏమైనా ట్రాన్సాక్షన్స్ అయినాయా, ఏమైనా డబల్ రిజిస్ట్రేషన్లు అయినాయా మీరు చేసుకోవచ్చు. నా పేరు శ్రీనివాస్ అండి. నేను కృష్ణవేణి విద్యా సంస్థలో ఒక డైరెక్టర్ని. నాకు స్వతహాగా ఒక 15 సంవత్సరాల నుంచి కోరుకుండేది ఇలాంటి ఓపెన్ ల్యాండ్స్ ఉండాలి, అందులో ఒక ఫామ్ హౌస్ లాగా చిన్న ఏమైనా ఉండాలి అని కోరిక. మళ్ళీ భయం, అసలు అది ఎలా ఉంటుందో, దాని ప్రొటెక్షన్ ఏంటో, అసలు దాన్ని ఎట్లా కొలుస్తారో కూడా తెలియదు నాకు. ఇప్పుడు మామూలు ప్లాట్ అయితే 300 yards అంటే ఇటెంత మల్టిప్లై చేస్తే ఏంటి అని నాకు ఈజీగా తెలుసు ఒక మ్యాథ్స్ సార్గా. దీన్ని ఎట్లా కొలుస్తారో, ఇటు వంకలు ఉంటుంది అటు వంకలు ఉంటుంది, నాకు ఇప్పటికీ డౌట్. ఇక్కడికి వచ్చి నిజంగా నేను ఇంత దూరం, హైదరాబాద్ నుండి ఇంత దూరమా అనుకున్నాను. ఆ వీడియో చూసిన తర్వాత కొంత కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. ఓకే, అందరం కలిసి ఉంటాము, ఒక టీం లాగా ఉంటాము, ఒకరికొకరము కొంత నాలెడ్జ్ షేర్ అవుతుంది, ప్రొటెక్షన్ ఉంటుంది అనిపించినప్పుడు పోయొస్తే ఇంకా తెలుస్తుంది కదా, ఒకవేళ కాన్ఫిడెన్స్ వస్తే ముందుకెళ్దామని ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత ఫీల్డ్ మీద ఇక్కడ తీసుకెళ్లారు. ఒక దగ్గర నల్లగా ఉంది, ఒక దగ్గర రెడ్ సాయిల్ ఉంది, ఆ తర్వాత చెట్లు కూడా పెరుగుతున్నాయి. చూస్తూ ఉంటే ఒక చాలా సంతోషంగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇంత పెద్ద ల్యాండ్ నిజానికి వంపులు ఎత్తులు, ఎందుకంటే మామూలుగా ప్లాట్లు చూస్తే కూడా వాళ్ళు 50 ఎకరాలలో చేస్తే, వెంచర్లు చేస్తే కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. 200 ప్లాట్ కొందామంటే కూడాను అప్ డౌన్లు ఉంటూ ఉంటాయి. చాలా చదునుగా ఉంది, ఇన్ని ఎకరాలు ఉన్నా కూడా ఇది ప్లేన్గా ఉంది. అదొకటి బాగా అనిపిస్తూ ఉంది. ఇంకోటి అంతా కూడా కలిసి ఉండడంతో టీం లాగా తీసుకుంటే బాగానే ఉంటుందేమో అనిపించింది నాకు. ఇక ల్యాండ్ అసలు అంటే ఏముంటే మంచిది, ఏముంటే చెడ్డది అనేది నాకైతే తెలియదు అసలు. కాకపోతే చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. చెట్లు పెరుగుతున్నాయి, రేపు ఇంకా బాగా పెరుగుతాయి, బాగుంటుంది అనిపించింది. ఇది నేను తెలుసుకున్నటువంటి అంశం. భూమి స్వభావం ఎట్లా ఉందంటే, ఇక్కడ ఈ 20 acresలో ఫస్ట్ స్టార్టింగ్ దాంట్లో కొద్దిగా నల్ల బెచ్చ ఉంది, ఏనేరాయి బెచ్చ అంటారు దాన్ని. అవతల 50 ఎకరాలలో మాత్రం ఈ రాయి లేదు, చిన్న చిన్న శుద్ధ రాయి, సున్నం రాయి ఉంది. అది ఉపయోగపడేదే కానీ దానివల్ల నష్టం లేదు. ఇది కూడా చిన్నది, ఇది దున్తుంటే కరుగుతుంది అని అంటున్నారు. అది ఒకసారి ప్లై వేసి దున్నిన తర్వాత, వర్షం పడ్డ తర్వాత తెలుస్తుంది ఎట్లా ఉంటుంది అనేది. అది ఇవతల దాని అదే మనం చూలేదు దాన్ని, అది ఇదే సేమ్ ఉందా, అదేమన్నా మార్పు ఉందా అనేది చూలేదు. అది ల్యాండ్ అయితే చూడడానికి బాగుంది. ఎవరెన్ని ఎకరాలకు ఇన్వెస్ట్ చేస్తారు ఎట్లా అనేది తర్వాత, కానీ ఈ ఉన్న రేట్లలోనైతే నాకు మంచిగానే అనిపించింది. కాకపోతే రోడ్డు ఒకటి కమ్యూనిటీగా చేస్తారా, వీళ్ళు చేసి ఇస్తారా, ఎన్ని ఫీట్ల రోడ్డు ఇస్తారా అనేది ఒకటి కార్పై గారు ఎంజాయ్ చేయాలి. నమస్తే అండి, నా పేరు సుదర్శన్ కుమార్, విజయవాడ నుంచి వచ్చాను. యూట్యూబ్లో రియల్ ఎస్టేట్ టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను చూసి ఇక్కడ కొనడం కోసం వచ్చి చూశాను. నాకు నచ్చింది. ల్యాండ్ అంతా చూడడానికి అంతా బాగుంది. Hi, this is Kev Karthik. Please subscribe and like and share Real Estate TV.